హాయ్ అండి, నేను మీ వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి. ఈరోజు మనము ఓక్కాయ పప్పు చేసుకుందామండి. అందుకని ఓక్కాయలు తీసుకున్నాను. పావు కేజీ ఓక్కాయలు అండి. పావు కేజీ ఓక్కాయలు, ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టాను, ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, కట్ చేసి పెట్టాను, ఒక టమాటా తీసాను, కట్ చేసి పెట్టాను. కందిపప్పు కొంచెం ఒక గ్లాస్ తీసుకొని లైట్గా వేపానండి. ఇలా వేపుకుంటే ఇది చేలో పండి పప్పు అండి, భలే టేస్ట్ ఉంటుందండి ఇలా వేపుకుంటే. అందుకని వేపు పెట్టానండి కందిపప్పు. ఇప్పుడు మనము ఓక్కాయలు కట్ చేసుకుందామండి. ఇవ్వండి, పప్పు శుభ్రంగా కడుక్కున్నాం కదా, అందులో కొంచెం పసుపు వేస్తున్నానండి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ టమాటాలు, పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను. వేసేసి తగినన్ని నీళ్ళు పోసుకుందామండి. అందులో వేయకుండా ఈ గిన్నెతో పెడుతున్నానండి ముక్కలు. ఎందుకంటే పులుపు తగిలితే పప్పు ఉడుకుతుందో ఉడకదో డౌట్ కదా కొంతమందికి. అందుకని ఇలా చూపెడదామని నేను నీళ్ళు పెడుతున్నాను. గిన్నెలో వేసాను, పప్పు కుక్కర్లో పెట్టాను. ఇప్పుడు 4 విజిల్ కానీ 5 విజిల్ కానీ పెట్టుకోవాలండి ఈ పప్పుకి. మనం ఇప్పుడు విజిల్ పెట్టేసుకుందాం. ఇవ్వండి, చూడండి విజిల్ తీసేసుకున్నాం. 5 విజిల్ పెట్టానండి. పప్పు ఉడికిపోయింది చూడండి. ఇందులో మనం పెట్టాం కదండి ఓక్కాయ ముక్కలు కూడా ఉడికిపోయినాయండి. ఇప్పుడు మనం ఇందులో వేసేసుకుందాం. వేసేసి పప్పు గుత్తితో బాగా మెరుపుకోవాలండి. ఇవ్వండి, అన్నీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసేసి, రుసుకు సరిపడా ఉప్పు వేసేసి పప్పు గుత్తితో మెరిపేసుకుందాం. ఇవ్వండి, రుసుకు సరిపడా ఉప్పు కూడా వేసేస్తున్నాను. వేసేసి పప్పు గుత్తితో మెరుపుకుందాం అండి. ఇప్పుడు ఇవ్వండి, ఇప్పుడు పప్పు గుత్తితో మెరిపేసుకుందాం. ఇవ్వండి, ఇంక మెదిగిపోయింది. పోపు వేసేసుకుందాం. పప్పు ఇవ్వండి, పోపు అనేది కళాయి పెట్టుకొని నూనె వేసుకున్నానండి. 3 స్పూన్లు నూనె వేసానండి. ఇవ్వండి, కచ్చపిచ్చ వెల్లుల్లిపాయలు దంచానండి, ఒక 10 వెల్లుల్లిపాయలు. ఇవ్వండి, కొంచెం మెంతులు వేస్తున్నానండి, ఒక 1/2 చెంచా ఆవాలు వేస్తున్నాను, 1 చెంచా జీలకర్ర వేస్తున్నానండి. కొంచెం కలుపుకుందాం. ఇవ్వండి, కొంచెం కరివేపాకు వేస్తున్నాను, ఒక 5 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి, అవి కూడా వేసేస్తున్నాను. వేసేసి కలిపేసుకుందాం పోపు. ఇవ్వండి, పోపు ఇలా వేగింది కదా, కొంచెం ఇంగ వేసుకుందామండి. ఇవ్వండి, చిటికెడు వేసానండి, ఎక్కువ వేయలేదు, చాలు. చూడండి, ఇంక వేగిపోయింది. పప్పులు వేసేసుకుందాం. ఇవ్వండి, పోపు వేగిపోయింది, పప్పులు వేసేస్తున్నాను. వేసేసి 1 నిమిషం పాటు ఇలా పొయ్యి మీద పెట్టుకుందామండి. ఇంకోండి, అయిపోయింది ఓక్కాయ పప్పు. ఇలా చేసుకుంటే వైట్ రైస్లో కానీ చపాతీకి పులకాకు కానీ సూపర్గా ఉంటుందండి ఈ ఓక్కాయ పప్పు. కొంచెం పుల్లగా కారంగా ఉంటుంది, చాలా బాగుంటుంది ఓక్కాయ పప్పు. అయిపోయిందండి. ఇంక నేను స్టవ్ ఆపేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఇలా ట్రై చేయండి, ఓక్కాయ పప్పు చాలా బాగుంటుంది, టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. కందిపప్పు ఓక్కాయ అయిపోయిందండి. కాకపోతే ఒకసారి ట్రై చేసేయండి.